అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 2 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి రోజు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యకి సత్వరం పరిష్కారం చెప్తారు. గుప్త నిధులకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారండి. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి వారి యొక్క నక్షత్రాలు మక 1-3-4 పాదాలు, పూర్వ పాల్గొని 1-3-4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఇక సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. రేపటి రోజున సూర్యుని అనుకూల ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, సామాజిక రంగాల్లో మీ ప్రతిభ గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇక రేపటి రోజున పరిహార పరంగా ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం గృణి సూర్యాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోధుమలు లేదా ఎర్రని పళ్ళు దానం చేయండి. ఇక రేపు రోజున ఆదివారం సూర్యనారాయణ స్వామి, శివుడు అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపు రోజు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు, నారింజ. ఇక తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుందండి. ఇక రేపు రోజున మీ యొక్క ధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి విజయాలు సాధించే అవకాశం అయితే ఉంది. మాటల్లో మితంగా ఉండండి. పెద్దల యొక్క సలహాను పాటిస్తే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితాల్లో ఖచ్చితంగా శుభఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినదని చెప్పుకోవాలండి. ఇదివరకు మీరు ఎప్పుడు కూడా ఇదివరకు ఈ వ్యక్తులతోటి మీరు అనేక రకాల నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులు అనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందైతే చేతులు జోడించబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఆ వ్యక్తులు మీ గురించి మీ గురించి అలాగే వీరి యొక్క మనసుత గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక అండి, ఈ రాశివారు సహనము, ఓర్పు కలిగినటువంటి రాశి వాళ్ళని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు చాలా తెలివైన వాళ్ళండి. కోపాన్ని కూడా ఎక్కువ కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఓర్పు, సహనమై ఎంతైతే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఓర్పు నశించిపోతుందో వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా తక్కువ అండి. సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరిని కోపం కూడా ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. ఇదే మీరు యొక్క మైనస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుండైనా సరే మీరు ఈ అలవాటును అయితే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే ముందుగా 2 పనులు అయితే జాగ్రత్తగా చేయాలండి. 2 ముఖ్యమైన ఆ విషయాలు ఏమిటంటే, మొదటగా మీరు దైవారాధన చేయటము, 2 ముఖ్యమైనటువంటి అసలు మర్చిపోకండి. ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటము. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో కూడా మీరు తప్పకుండా విజయాలు అయితే సాధించి తీరుతారు. అలాగే దైవారాధన చేయటం అనేది రోజు కుదరకపోయినా కనీసం మీకు వారాల్లో ఒక్కరోజైనా కానీ, లేదంటే 2 రోజులకు ఒకసారి సరే, కనీసం వారానికి ఒక్కరోజైనా సరే 1-2 నిమిషాలండి స్వామివారిని మనసులో తలుచుకోండి. అలా ఏం చేసినా కానీ దైవారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున ఖచ్చితంగా మీరు అనుకున్న పాటలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించాలనుకుంటే మాత్రం మీకున్నటువంటి విశ్వాసం, నమ్మకంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క నామస్మరణ, అనుగ్రహం మీకు చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. మీరు ఎన్ని పనులైనా చేయండి, ఎంత కష్టమైనప్పుడు సమస్యలైనా కానీ ఎదుర్కొనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అది మీరు ఎంత విజయం సాధించినా కూడా అది మీ యొక్క విజయానికి నాంది పలకదండి, వ్యర్థమనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత బలహీనలైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులోనూ కూడా పనికిరావని చెప్పి తెలుసుకోండి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన అనేది ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద సరైనటువంటి నిర్ణయాలకి నిద్రపోతూ ఉంటాం, తింటానికి టైం తింటూ ఉంటాం, అయితే చేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి విషయం వచ్చేసరికి ఏదోలో తర్వాత చేసుకుందాం అనే విధంగా మనం అయితే మొసులుకుంటూ ఉంటాం. కానీ ఈ రాశివారు మాత్రం ఎక్కువ భగవంతుని నమ్ముకోవాలండి. తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే మీకు భగవంతుడు తోడలేని మీరే పని చేయలేరండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, భగవంతుని నమ్ముకోండి. కాకపోతే ఏంటంటే మన ఆలోచనలు ఎప్పుడు మొహలుతూ ఉంటాయండి. మన అంత అవసరమే ఉందని చెప్పి తర్వాత ఏదో చేసుకోవచ్చినట్టుగా
భగవంతుని వెంటనే మనం ఏమన్నా కరిగిపోతాడన్నట్టుగా, ఒక వరాలు ఇస్తాడన్నట్లుగా మనం కొంచెం జాలి పడతామని చెప్పేసి ఒక భావన అయితే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. కానీ ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలో చేస్తేనే దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి. ఇక భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతున్నారని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని పనైనా కానివ్వండి, దైవారాధన ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ మీకు అస్సలు కుదిరినట్టు పక్షంలో కనీసం దైవనామ స్మరణ చేసుకుని సరిపోతుందండి. ఒక కాసేపు అయినా కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్వామి అని చెప్పి దండం పెట్టడం చాలు. ఇక మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళని మాత్రం చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమైన పని. ఇక రేపటి మీరు ఏదైనా కానీ మిమ్మల్ని ముంచే విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కించేసి మీరు అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అయితే రేపటి ఉండబోతుంది. కాబట్టి వారి ప్రోత్సాహాన్ని మీరు లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు తేగటీచిగలాగా విన్నట్లుగా వదిలేసేయండి. అలాగే వారు చెప్పేటువంటి మాటల్ని మీ బుర్రకు ఎక్కించేసుకొని అవతల వ్యక్తితో మీరు ఎక్కువగా కోపడిపోయి వారితో వాగ్వాదం చోటు చేసుకునే విధంగా వారితో ఏదైనా కానీ కొంచెం మీరు మిదిమిరినటువంటి సంభాషణ చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు వారి వలన కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైనా చెప్పినా కానీ మీరు అనవసరమైనటువంటి కోపాన్ని అయితే తెంచుకోకండి. ఇక అలాగే రేపు ఈ రాశివారు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీ చేతులు జోడిస్తారని చెప్పుకోవాలి. ఇక మీకు తిరిగనేది కూడా ఉండదండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పత్రాన్ని కోరుకున్నారో, ఎవరైతే ఇంతకుముందు మీ గతంలో మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీరు దేనికి పనికిరాని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో బాధ పెట్టారో, దూషించారో అటువంటి వాళ్ళని తక్కువగా పరిచే విధంగా మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వారికై వారే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని మా తప్పైపోయింది క్షమించరని సిచ్యువేషన్ అయితే రేపొద్దున వస్తుందండి. క్షమాపణలు వేడుకుంటారు. ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ యొక్క లైఫ్ నుంచి బయటపడిన వారైతే మీరు కూడా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వాళ్ళ లైఫ్ నుండి బయట పెట్టేసేయాలి. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కసారి మోసపరిచిన వారే అలాగే మిమ్మల్ని చాలా పూర్తిగా కిందకు దిగదార్చిన విధంగా ఎన్నో మాటలతో హేళన చేస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టిన వారు మరలా వారికై వారే తప్పు తెలుసుకొని ఇప్పుడు మీరేదో కొంచెం మంచి స్థాయికి రాబోతుందని తెలుసుకోవడం, లేదంటే మీ ఏదైనా మంచి అవకాశాలు ఉన్నాయనో, మీరు కొంచెం వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని వారికి ఏదో అవసరం కోసం మీ దగ్గర రాబోతాను. కానీ ఇక వారు ఏది కూడా అంటే వాళ్ళు ఏదో క్షమాపణలు వేడుకోవడం అయితే మీ దగ్గరకు రావడం లేదండి. కాబట్టి వారి యొక్క నక్క వినయాలని మీరు ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ నమ్మి వారిని మరలా కనుక మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే ముందు రోజులు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే మీ జీవితంలోకి వాళ్ళని అస్సలు మాత్రం రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలని తెలుసుకుందాం. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో వారిని మీరు ఎట్టి పరిస్థితి దగ్గరికి రానివ్వకండి. మీ జీవితంలో ఈ సంవత్సరం జరగబోయేటువంటి అద్భుతాలు అన్ని రకాల గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. మీకు వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రాబోతున్నాయి. ఉద్యోగంలో కొంచెం శాలరీస్ కూడా ఇంక్రీస్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు ఎండగా కూడా అనుకూలమైన రోజని చెప్పాలి. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పాలండి. ఇక ఆర్థిక వ్యవహారాలు ధన ప్రవాహం పెరగబోతుంది. బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. ఇక కుటుంబ సంబంధాలతో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు. ఇక ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడము, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఇంకా విద్యార్థులకి చదువులో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు రేపు అనుకూల సమయం చెప్పుకోవాలండి. రేపటిన ఈ రాష్ట్రంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న రోజే. కానీ ఇద్దరు వ్యక్తులతో మాత్రం మీరు రేపటిన జాగ్రత్త ఉండవలసిన అని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు రేపటి రోజున మీరు చేపట్టే పనుల్లో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా కొత్త అవకాశాలు, ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకి చదువులో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. అయితే అధిక ఒత్తిడి మాత్రం దూరంగా ఉంచండి. ఇక రేపు రోజున ఈ ఇద్దరు వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిది. మరి తెలుసునాకండి సింహరాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.